ఐపీఎల్ 2025లో మెగా యాక్షన్ జరుగుతుందా? మినీ యాక్షన్ జరుగుతుందా? చాలా మందికైతే డౌట్ ఉంది. దీని గురించి అయితే ఇంకా క్లారిటీ అనేది రాలేదు. కాకపోతే ఏ యాక్షన్ జరిగినా కూడా ఖచ్చితంగా ఒక 5 స్టార్ ప్లేయర్స్ వచ్చేసరికి ఈ యాక్షన్‌లో అయితే ఉండబోతున్నారు. వాళ్ళెవరెవరంటే వాళ్ళు మామూలు ప్లేయర్స్ కాదు. వాళ్ళు గాని ఉన్నారంటే మ్యాచ్ వన్ సైడ్ చేస్తారు. అలాంటి ప్లేయర్స్. వాళ్ళెవరో ఇప్పుడు తెలుసుకునే ముందు మీరు మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. యాక్షన్‌లో వచ్చే మొదటి ప్లేయర్ ఎవరంటే రోహిత్ శర్మ. ఇతను ముంబై ఇండియన్స్ టీమ్‌లో ఎప్పటినుంచో కెప్టెన్సీగా ఆడుతున్న విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. కాకపోతే మనందరికీ తెలిసిన విషయమే 2024లో ఇతన్ని కెప్టెన్సీ నుంచి తొలగించి హార్దిక్ పాండ్యాకైతే కెప్టెన్సీ బాధ్యతలు ఇవ్వడం జరిగింది. సో అందువల్ల రోహిత్ శర్మ కూడా కొంచెం డిసప్పాయింట్మెంట్ అయితే అవ్వడం జరిగింది. ఈ ఆక్షన్‌లో 100% ముంబై ఇండియన్స్ టీమ్ రోహిత్ శర్మని విడుదల చేసే అవకాశం అయితే ఉంది. అతను తనకిష్టం లేక ఎళ్ళిపోయాడనే మాట కరెక్ట్‌గా ఉంటుంది. టీమ్ అయితే పంపియడం లేదు. తనకే ఇష్టం లేదనమాట. సో మరి ఈ ప్లేయర్‌ని తీసుకునే టీమ్ వచ్చేసరికి కొన్ని వార్తలైతే వస్తున్నాయి. అదే ఢిల్లీ క్యాపిటల్స్. సో మరి చూడాల్సుంటుంది ఏ టీమ్ తీసుకుంటుందో. మాక్సిమం ఢిల్లీ క్యాపిటల్స్ అంటున్నారు. ఇక సెకండ్ ప్లేయర్ చూసుకున్నట్లయితే భువనేశ్వర్ కుమార్. సో ఇతను స్టార్టింగ్ నుంచి కూడా సన్‌రైజర్స్ టీమ్‌లో ఆడుతున్న విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. సో కాకపోతే ఈ సంవత్సరం మాత్రము సన్‌రైజర్స్ టీమ్ వచ్చేసరికి ఇతన్ని ఆక్షన్‌లో వదిలే అవకాశాలైతే మాక్సిమం 90% వరకు ఉన్నాయి. దానికి కొన్ని ఫ్యాక్టర్స్ మాట్లాడుకున్నామంటే ఇతను ఫిట్‌నెస్ కానివ్వచ్చు, లేదనంటే ఫామ్‌లో లేకపోవడం కానివ్వచ్చు, లేదంటే కొత్త వాళ్ళకి ఫ్యూచర్ ఉండాలి ఈ టీమ్‌లో అని ఫ్రాంచైజీ అనుకుంటుంది అనుకోవచ్చు. ఒకవేళ ఇతన్ని రిటైన్ చేసుకున్నాము అంటే టీమ్‌లో 4 అండ్ 5 ఇయర్స్ వరకు ఫ్యూచర్ లేదు అని అనుకోవచ్చు. చాలా ఫ్యాక్టర్స్ అయితే ఉన్నాయి. మరి భువనేశ్వర్ కుమార్‌ని ఏ టీమ్ తీసుకుంటుందో చూడాల్సి ఉంటుంది. ఇక యాక్షన్‌లో రిలీజ్ అయ్యే థర్డ్ ప్లేయర్ చూసుకున్నాము అంటే మ్యాక్స్‌వెల్. ఇతను గతేడాది ఆర్‌సీబీ టీమ్‌లో తీసుకున్నప్పటికీ కూడా అత్యంత చెత్త ప్రదర్శన వల్ల ఇతను చాలా మ్యాచెస్ పక్కన పెట్టడం జరిగిందనమాట. సో ఆర్‌సీబీ ఆడిన లాస్ట్ మ్యాచ్‌లో అయితే తీసుకోవడం జరిగింది. సో కాకపోతే ఇతను ఐపీఎల్ కెరీర్ చూసాము అంటే బాగా ఆడిన మ్యాచెస్ కంటే ఆడని మ్యాచెసే ఎక్కువున్నాయి. కాకపోతే ఇతనికి కొంచెం కూడా క్రేజ్ అయితే తగ్గదు ఐపీఎల్‌లో. ఎందుకంటే ఇతను ఎటువంటి బ్యాట్స్‌మెన్ అనేది వరల్డ్‌కి మొత్తం తెలుసు. వన్ సైడ్ చేస్తాడు ఒకవేళ ఫామ్‌లో ఉంటే. ఇంకొక విషయం ఇతను 2025లో ఆర్‌సీబీ యొక్క టీమ్ ఇన్‌స్టాగ్రామ్ ఐడీని అన్‌ఫాలో చేయడం జరిగింది. దీన్ని బట్టి అర్థమవుతుంది 100% ఇతను టీమ్‌లో ఉండడు. ఇతనికి కూడా ఇంట్రెస్ట్ లేదనేసి. మరి ఇతను తీసుకునే టీమ్స్ ఏవైతే ఉన్నాయో చూడాల్సి ఉంటుంది. ఇక యాక్షన్‌లో రిలీజ్ అయ్యే ఫోర్త్ ప్లేయర్ చూసుకున్నాము అంటే కేఎల్ రాహుల్. మీరు గతేడాది ఐపీఎల్ ఫాలో అవుతున్న వాళ్ళై ఉంటే ఆ లక్నో మేనేజ్మెంట్‌కి కేఎల్ రాహుల్ మధ్య ఎటువంటి గొడవలు జరిగినాయో మీ అందరికి తెలిసే ఉంటుంది. చాలా చాలా మాటలైతే అనడం జరిగిందనమాట కేఎల్ రాహుల్‌ని. సో అతను కాబట్టి 100% అయితే ఈ మెగా ఆక్షన్‌లో వచ్చే అవకాశాలైతే ఉన్నాయి. మరి ఇతన్ని తీసుకునే టీమ్ ఏదనేసి కూడా కొన్ని వార్తలైతే రావడం జరిగింది. అదేదో కాదు బెంగుళూరు. మరి చూడాల్సి ఉంటుంది వాళ్ళు తీసుకుంటారా? తీసుకోరా అనేసి. ఇక ఆక్షన్‌లో రిలీజ్ అయ్యే ఫోర్త్ ప్లేయర్ ఎవరో కాదు రిషబ్ పంత్. 2024లో ఇతని కెప్టెన్సీతో ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్ అనేది సాటిస్ఫై అవ్వలేదంట. సో ఇతన్ని రిలీజ్ చేసి అందుకే రోహిత్ శర్మని తీసుకుందామని వీళ్ళు ప్లానింగ్‌లో అయితే ఉన్నారు. సో అందువల్ల గట్టిగా అయితే పట్టుకున్నారబ్బా. మరి తీసుకునే అవకాశాలైతే ఉన్నాయి. మరి చూద్దాం ఎలా జరుగుతుందనేసి. సో మొత్తానికి ఇక రిషబ్ పంత్‌ని తీసుకునే టీమ్‌లు ఏవైతే ఉన్నాయో ఒకవేళ అతను గాని రిలీజ్ చేస్తే ఆ టీమ్ ఏదో కాదు చెన్నై సూపర్ కింగ్స్ అని వార్తలైతే వస్తున్నాయి. సో ఒకవేళ ధోనిని రిటైన్ చేసుకుంటే మరి ఇతన్ని తీసుకుంటారో తీసుకోరో తెలీదు. ఇక్కడ ఇంకొక ప్రాబ్లం ఉంది. రిషబ్ పంత్‌ని చెన్నై టీమ్ తీసుకుంటే అతనికి కెప్టెన్సీ బాధ్యతలు అప్పగిస్తారా? ఇవ్వరా? అనేసి. సో చూడాల్సి ఉంటుంది. సో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీరు క్రికెట్ ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తుంటే మాది సబ్స్క్రైబ్ అయితే చేయండి.